ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయా, అసలు ఆ టెక్నాలజీని అంగీకరిస్తే దెబ్బ, అంగీకరించకపోతే దెబ్బ, ఇవన్నిటి మీదన సుదీర్ఘ చర్చల తర్వాత లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆహ్వానించాల్సిందే, అంగీకరించాల్సిందే, అందరికీ అందుబాటులోకి తేవాల్సిందే అని నిర్ణయించిన 86 దేశాలు, 2 అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేసినాయి. ఆర్థికాభివృద్ధి సామాజిక సంక్షేమమే ధ్యేయం కాబట్టి 7 కీలక మూల స్తంభాల డిక్లరేషన్కి ఆధారమని ప్రకటించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ని రష్యా, ఆస్ట్రేలియా, బెల్జియం, భూటాన్, బ్రెజిల్, కెనడా, డెన్మార్క్, ఇస్టోనియా, ఇథియోపియా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్, ఐర్లాండ్, ఇండోనేషియా, ఇరాన్, హంగరీ, గ్రీస్, జర్మనీ, ఫిన్లాండ్, మెక్సికో, దుబాయ్, ఉక్రెయిన్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, టాంజానియా, స్విట్జర్లాండ్, నార్వే, ఒమన్, ఫిలిప్పైన్స్, పెరు, రొమేనియా, నేపాల్, మయన్మార్, న్యూజిలాండ్ దేశాలు, అలాగే అంతర్జాతీయ సంస్థలైనటువంటి యూరోపియన్ యూనియన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ IFAD కూడా ఈ డిక్లరేషన్ని ఆమోదించినాయి. ఓవరాల్గా సాంకేతికతను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకునే దిశగా కీలకమైన సంతకం చేసినాయి.